హాయ్ అందరికీ. ఈరోజు అయితే అఖండ మూవీ చూసాను అనమాట ఇందాకనే. అసలు బాలయ్య మూవీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లాజిక్ లేకుండా, అసలు లాజిక్లో ఆలోచించకుండా వెళ్ళి సినిమా చూడాలి అంతే. అంతకుమించి ఏం చేయకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ సినిమాకి వచ్చేసరికి ఏంటని అంటే అఖండ పార్ట్ 1 పార్ట్ 2. పార్ట్ 1 లేదంటే కంటిన్యూషన్ లాస్ట్లో వాళ్ళు జస్ట్ అఖండ మాటిస్తాడు కాబట్టి మళ్ళీ ఇక్కడికి వస్తా అని చెప్పేసి అని అంటాడు. అది కంటిన్యూషన్ తోటి ఇట్లా వచ్చేస్తుంది అనమాట. బట్ ఇక్కడ స్టోరీ సపరేట్ అఖండ 2ది. ఇందులో ఏందని అంటే కొంతమంది విలన్స్ బయోవార్ ఇండియా మీద చేసి ఇండియాని గ్రూప్లోకి తెచ్చుకుందామని చెప్పేసి అని అనుకుంటారు. బట్ అలా జరగకుండా వ్యాక్సిన్ కనిపెడితే ఆ వ్యాక్సిన్ కోసం చిన్ని ప్లస్ వాళ్ళ కూతుర్ని, ఆ బాలయ్య కూతుర్ని చంపడానికి విలన్స్ అందరు వెళ్తుంటే ఆ టైంలో అసలు మన అఖండ అనేది బయటకు వస్తామంట. అసలు ఫైటింగ్స్ చూడాలి భయ్యా, అసలు ఇట్లా కూడా పెడతారా అని చెప్పేసి డౌట్ వచ్చింది నాకు. ఎంత దారుణంగా పెట్టేసాను బాలయ్యని. ఒక్కొక్క ఫైట్ చూస్తే ఒక్కొక్క వేరే లెవెల్. అసలు కళ్ళు మూసుకొని వెళ్ళిపోండి భయ్యా సినిమాకి. ఎందుకంటే మీరు లాజిక్స్ కోసం సినిమాకి వెళ్తే మాత్రం అసలు మీకు అంత సెట్ కాదు. బట్ ఇందులో యాక్చువల్లీ మన సనాతన ధర్మం గురించి సూపర్గా చెప్పారన్నమాట సినిమాలో. ఖచ్చితంగా ఆ స్పీచ్ అనేది ఇంపాక్ట్ చాలా మందిలో కనిపిస్తుంది సినిమా చూసే వాళ్ళకి అని నా ఒపీనియన్. ఎందుకంటే ఆ రేంజ్లో పెట్టేసాను అనమాట. ఈ సీజన్స్ ఉన్నాయి ఆల్రెడీ. కార్తికేయ 2లో కృష్ణునికి ఎలివేషన్ ఇచ్చింది, ఆ టైప్లోనే ఉంటుంది. బట్ ఒక్కొక్కరికి లేక అర్థమవుతుంది. నాకు శివుడు అంటే ఇష్టం కాబట్టి నాకు వేరే అర్థమైంది. థ్యాంక్ యూ.